ఈపీఎఫ్ఓ భారత ప్రభుత్వం అనుమతితో ఈపీఎఫ్ చందాదారుల పీఎఫ్ బ్యాలెన్స్పై కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఈపీఎఫ్ఓ అధికారిక వెబ్సైట్కి వెళ్లకుండా మరో సురక్షితమైన మార్గాన్ని సూచించింది. చందాదారులు ఈ వెసులుబాటును ఉపయోగించుకోవాలని కోరింది. ఆ వెసులుబాటు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని పూర్తిగా చూడండి, ఎక్కడా మిస్ కాకండి. ఇక విషయంలోకి వెళ్దాం. ఈపీఎఫ్ఓ అధికారిక వెబ్సైట్కు వెళ్లకుండానే పీఎఫ్ బ్యాలెన్స్ని ఒక్క క్షణంలో తెలుసుకునే విధంగా సురక్షితమైన మార్గాన్ని ఈపీఎఫ్ఓ కల్పించింది. భారత ప్రభుత్వం యొక్క ఉమంగ్ యాప్ ద్వారా ఇకపై మీరు మీ ఈపీఎఫ్ బ్యాలెన్స్ను క్షణాల్లో సులభంగా తెలుసుకోవచ్చు. దాని పూర్తి ప్రక్రియను ఈ వీడియోలో తెలుసుకోండి. సంఘటిత రంగంలో పనిచేసే ప్రతి వ్యక్తి ఉద్యోగుల భవిష్య నిధి సంస్థలో ఈపీఎఫ్ ఖాతాను తెరవాలి. ఈ ఈపీఎఫ్ ఖాతాలో ఉద్యోగి పదవీ విరమణ కోసం డబ్బు వసూలు చేయబడుతుంది. దానిలో కొంత భాగాన్ని ఉద్యోగి మరియు యజమాని ప్రతి నెలా జమ చేస్తారు. ఈ బ్యాలెన్స్ను భారత ప్రభుత్వం ఆర్థిక సంవత్సరం చివరిలో ఇస్తుంది. ఈపీఎఫ్ ఖాతాలో బ్యాలెన్స్ తెలుసుకోవాలంటే మీరు ఈపీఎఫ్ఓ వెబ్సైట్కి వెళ్ళాలి. ఇక్కడ మీరు అనేక దశలను అనుసరించిన తర్వాత మీ ఈపీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు. భారత ప్రభుత్వం యొక్క ఉమంగ్ యాప్ ద్వారా కూడా మీరు ఈపీఎఫ్ బ్యాలెన్స్ని ఒక్క క్లిక్తో తెలుసుకోవచ్చు. ఈపీఎఫ్ఓ వెబ్సైట్కి వెళ్లకుండానే పీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోవాలంటే మీరు ఉమంగ్ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలి. ఇది ఒక ప్రభుత్వ యాప్, అనేక ప్రభుత్వ సేవలు డిజిటల్గా అందిస్తుంది. ఈ యాప్ ఆండ్రాయిడ్ మరియు యాపిల్ ప్లే స్టోర్ రెండింటిలోనూ అందుబాటులో ఉన్నాయి. పీఎఫ్ బ్యాలెన్స్ని చెక్ చేయడానికి ఉమంగ్ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలి. ఉమంగ్ యాప్ను డౌన్లోడ్ చేసిన తర్వాత దాన్ని తెరవండి. ఇక్కడ మీరు మీ మొబైల్ నంబర్ను నమోదు చేయడం ద్వారా లాగిన్ అవ్వాలి. ఇప్పుడు సెర్చ్ బార్లోకి వెళ్లి ఈపీఎఫ్ఓ అని టైప్ చేయండి. ఆ తర్వాత ఈపీఎఫ్ఓ పేజీ ఓపెన్ అవుతుంది. ఇక్కడ క్రిందికి స్క్రోల్ చేస్తే మీకు ఎంప్లాయీ సెంట్రిక్ సర్వీసెస్ విభాగం కనిపిస్తుంది. ఇందులో మొదటి నంబర్లో ఉన్న వ్యూ పాస్బుక్ పై క్లిక్ చేయండి. దీని తర్వాత కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. ఇక్కడ విజిట్ సర్వీస్ పై క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు మీ యొక్క యూఏఎన్ నంబర్ని నమోదు చేసి గెట్ ఓటీపీ పై క్లిక్ చేయాలి. మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్కు వచ్చిన ఓటీపీని నమోదు చేయండి. దీని తర్వాత మీ పాస్బుక్ కనిపిస్తుంది. ఇది బ్యాలెన్స్ యొక్క అన్ని వివరాలను కలిగి ఉంటుంది. ఈ వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ మరియు షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.